నమ్మక ద్రోహం, బలిపసుపు, నిర్బంధం ఈ పదాలతో కలిపిన ఒక భారతీయుడి కన్నీటి గాథ. 43 ఏళ్ల సుదీర్ఘ అన్యాయ చరిత్ర. మనిషి జీవితంలో 43 ఏళ్ళు అంటే సామాన్యం కాదు. కానీ ఒక భారతీయుడు తాను చేయని నేరానికి తన యవ్వనాన్ని, కలల్ని, జీవితాన్ని అమెరికా జైలు గోడల మధ్య బలి ఇచ్చాడు. ఆయన పేరే సుబు యదం. ఒక తప్పుడు సాక్ష్యం, ఒక నిగూఢమైన కుట్ర ఒక నిర్దోషిని ఎలా బలిపశువును చేసాయో తెలిస్తే మీ రక్తం కూడా మరుగుతుంది. 9 నెలల పసకందుగా అమెరికా గడ్డపై అడుగుపెట్టిన సుబు అక్కడి పౌరుడిగా ఎదగాలనుకున్నాడు. కానీ 1980లో తన స్నేహితుడి హత్య కేసులో విధి అతన్ని చుట్టుముట్టింది. ఎటువంటి పక్కా ఆధారాలు లేకపోయినా కేవలం అనుమానంతో 19 ఏళ్ల సుబుని హంతకుడిగా ముద్ర వేసి జైలు పాలు చేశారు. ఒక నిండు జీవితం చీకటమయమైపోయింది. 40 ఏళ్ల తర్వాత తెలిసిన భయంకరమైన నిజం ఏంటంటే సుబు నిర్దోషి అని చెప్పే FBI రిపోర్టులను పోలీసులు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. కిన్సర్ తలలో ఉన్న బుల్లెట్ సుబు తుపాకీది కాదని తెలిసినా వ్యవస్థ అతన్ని అన్యాయంగా నిర్బంధించేసింది. జీవితం నాశనమైందని సుబు కుంగిపోలేదు. ఆ నరకంలోనే అక్షరాలను ఆయుధాలుగా చేసుకున్నాడు. 3 డిగ్రీలు కూడా సంపాదించాడు. ఇది 150 ఏళ్ల పెన్సిల్వేనియా జైలు చరిత్రలో పట్టా పొందిన మొదటి ఖైదీగా నిలిచాడు. తనను బంధించిన వ్యవస్థకి తన తెలివితేటలతో సమాధానం ఇచ్చాడు. 2025లో కోర్టు ఆయన నిర్దోషి అని తేల్చింది. కానీ విధి మళ్ళీ వెక్కిరించింది. జైలు బయట గాలి పీల్చుకోకముందే 40 ఏళ్ల క్రితం నాటి ఒక చిన్న ఇమిగ్రేషన్ కేసును సాకుగా చూపి ఇప్పుడు ఆయనను భారతదేశానికి పంపించేయాలని చూస్తున్నారు. తన సర్వస్వాన్ని కోల్పోయిన ఈ వృద్ధుడికి ఇప్పుడు భారతదేశంలో ఎవరున్నారు? ఆయన గమ్యం ఎటు? అన్యాయంగా 43 ఏళ్ల జైలులో ఉంచినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్ళీ దేశం నుండి వెళ్ళగొట్టడం ఏ రకమైన న్యాయం? ఇది కేవలం సుబు యదం కథ కాదు, మానవత్వానికి జరిగిన అవమానం. సుబుకు కనీసం ఇప్పుడైనా ప్రశాంతమైన జీవితం దక్కాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.